వంశీ తన తల్లిదండ్రులతో కలిసి మనాలిలోని ఒక పురాతన రిసార్ట్లోకి కొన్ని రోజుల కోసం వేసవి సెలవులు గడపడానికి వచ్చాడు. తన దగ్గర ఒక కెమెరా కూడా ఉంది. దానితో తాను తన చుట్టూ జరిగే విశేషాలను క్యాప్చర్ చేయాలనుకున్నాడు. రాత్రి 1:30 కావస్తుంది. అందువలన వారు తొందరగా రూమ్లోకి వెళ్ళడం సరి అనుకున్నారు. వంశీ గది 5th ఫ్లోర్లో ఉంది. తాను తన అమ్మా నాన్నలను 2nd ఫ్లోర్లో గదిలోకి వదిలేసిన తర్వాత తన గదికి వెళ్ళడానికి ముందుకు కదిలాడు. అయితే అప్పుడే తనకు అనిపించింది ఎవరో తనను వెంబడిస్తున్నట్లు. మధ్యరాత్రి కావస్తుంది. దాని కారణంగా రిసార్ట్ మొత్తం ఖాళీగా ఉంది. భయంతో వంశీ చెమటలతో తడిసిపోయాడు. ఇంకా తాను వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా లిఫ్ట్ వైపుకి పరిగెత్తాడు. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే అప్పుడు ఊపిరి తీసుకోవడం మొదలెట్టాడు. ఇంతలో అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోయింది. ఇంకా లైట్స్ వెలుగుతో ఆరిపోతూ ఉన్నాయి. వంశీకి ఏమీ అర్థం కావడం లేదు. తను మాత్రం గజగజ వణికిపోయాడు. శ్వాస ఆగిపోయినట్టు. వంశీ భయపడుతూ గట్టిగా అరిచాడు. ఎందుకంటే ఎవరైనా తనను బయటకి లాగేస్తారేమో అని. ఎవరైనా ఉన్నారా? నేను ఇక్కడ ఇరుక్కున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ ప్లీజ్. కానీ బయట అస్సలు ఎవ్వరూ లేరు. ఆ వంశీ అరుపులు వినడానికి, తనకు సహాయం చేయడానికి. వంశీ అయితే తను వణుకుతున్న చేతులతో తన పాకెట్లో నుండి ఫోన్ తీశాడు. ఇంకా వాళ్ళ నాన్నకి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఇంతలో వంశీకి అనిపించింది వెనకాల నుండి ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నట్లుగా. కానీ వంశీ అయితే లిఫ్ట్లో ఒంటరిగానే ఉన్నాడు. మరి ఎవరు తన చేతిని పట్టుకొని ఉంటారు? ఇది ఆలోచిస్తూనే వంశీకి భయంతో గుండె ఆగినట్టయింది. తన నోటి వెంట ఒక్క మాట కూడా రావట్లేదు. ఇంకా చాలా నిశ్శబ్దంగా మారింది. అప్పుడు వంశీ యొక్క గుండె చప్పుడు చాలా స్పష్టంగా వినిపించింది. తన శ్వాస యొక్క వేడి తనకు తగులుతూ ఉంది. ఇంకా అకస్మాత్తుగా వంశీ అరుపులతో అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం వంశీ స్పృహలోకి వచ్చాడు. తాను తన గదిలో మంచంపై పడుకొని ఉన్నాడు. తన తలకు పట్టీ కట్టేసి ఉంది. ఇంకా ఆ పట్టీపై రక్తపు మరకలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు తన అమ్మా నాన్న తన దగ్గరికి వచ్చి ఇంకా తనని ఇలా అడిగారు. కుమారా వంశీ, నీకు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఏమైంది వంశీ? నువ్వెందుకేం చెప్పట్లేదు? వంశీ అమ్మా నాన్నలు రాత్రి జరిగిన దాని గురించి తెలిసి మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ తను ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయాడు. వంశీ నిశ్శబ్దంగా ఇలా కూర్చొని ఇంకా తన ఆందోళనమైన చూపులతో అందరినీ ఇలా చూస్తూ ఉన్నాడు. ఎవ్వరికీ కూడా వంశీ ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం తెలియలేకపోయింది. ఇంకా తనపై ఎవరైనా అటాక్ చేశారంటే ఎలాంటి ఆధారం కూడా లేదు. వంశీ ఈ విధంగా ప్రవర్తించడం చూసి తన అమ్మా నాన్నలు చాలా ఆందోళన పడ్డారు. ఇంకా ఆ బాధలో తనను తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఎందుకంటే తనకు మంచి వైద్యం అందించాలని. వంశీని వాళ్ళ నాన్న తనను చాలా పెద్ద పేరున్న డాక్టర్కు చూపించాడు. ఇంకా తన ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడింది. కానీ తనకు ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి ఏమాత్రం గుర్తు లేకుండా పోయింది. ఇంకా వారందరూ అది ఒక చెడు సంఘటనగా భావించి మర్చిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వంశీ పుట్టినరోజు వచ్చింది. తన అమ్మా నాన్నలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా వంశీ 21వ జన్మదిన వేడుకలు వైభవంగా జరపాలని అనుకున్నారు.
ఇంకా వారు అలాగే చేశారు కూడా. జన్మదిన వేడుకలకు చాలా మంది స్నేహితులు మరియు బంధువులు వచ్చారు. వంశీ కూడా అందరి ముందు చాలా సంతోషంగా ఉన్నాడు. అందరూ కలిసి ఆనందంగా డాన్స్ చేయసాగారు. అప్పుడు వంశీ వాళ్ళ అమ్మ ఈ సంతోషకరమైన క్షణాలను కెమెరాలో క్యాప్చర్ చేద్దామని అనుకుంది. ఇంకా తను వంశీ కెమెరాను తీసుకొచ్చింది. తను ఎప్పటిలాగే కెమెరా ఓపెన్ చేసింది. ఇంతలో దానిలో రిసార్ట్లో రాత్రి జరిగిన వీడియో ప్లే అయిపోయింది. దాన్ని చూసి వంశీ వాళ్ళ అమ్మకు గుండె ఆగినట్టయింది. అమ్మా, ఏం జరిగింది? పిక్చర్ క్లిక్ చేయి కదా ప్లీజ్. వంశీ వాళ్ళ అమ్మ తనకు తానే ధైర్యం తెచ్చుకొని ఇంకా తన వణుకుతున్న చేతులతో వంశీని క్యాప్చర్ చేసింది. తర్వాత ఆ క్యాప్చర్ చూడగానే తన కళ్ళు ఒక్కసారిగా బద్దలైపోయాయి. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.